వెల్కమ్ బ్యాక్ టు కల్కి మిషన్ ఫర్ వరల్డ్ పీస్. మీ అందరూ విశ్వశాంతి కోసం ఈ కల్కి మిషన్ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సొంత లాభం కొంత మానుకు దేశమేల్ తలపెట్టబోయి అన్నారు గురజాడ అప్పారావు. నా వంతు కృషిగా మనందరి మేలు కోసం నేను పాటుపడుతూ ఉన్నాను. మీ వంతు కృషిగా నన్ను ఫాలో అయిపోతారు కదా. థ్యాంక్ యూ. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పుకున్నామో అని చెప్పేదానికంటే ముందు ఒక కొత్త విషయంతో స్టార్ట్ చేస్తాను. అదేంటి అని అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని మీరు వినే ఉంటారు. మాదిరి ప్రశ్నాపత్రము ఈ పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, యూపీఎస్ ఎగ్జామ్స్ లాంటివి రాసే వాళ్ళకి మాదిరి క్వశ్చన్ పేపర్ చాలా ఉపయోగపడుతుంది. దానిని అనుసరించి దానిని ప్రిపేర్ అయ్యి బాగా వచ్చే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. సో మాదిరి క్వశ్చన్ పేపర్ అనేది విద్యార్థులకు ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రయోజనకరమైనదో, అలాగే మన మానవ జాతికి కూడా ఒక మాదిరి విషయం అనేది ఉంది. ఆ విషయం ఏంటో మీకు చెప్తాను. ఇది ఇప్పుడు తీసుకొస్తాను నేను ప్రీవియస్ వీడియోస్ గురించి ప్రస్తావన. ప్రీవియస్ వీడియోస్లో మనం డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయి, ఇతర వేల జీవజాతులు ఎలా అంతరించిపోయాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఓకే, దాన్ని చెప్పుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనము అనే సందేహం అందరిలోనూ ఉండొచ్చు. అయితే మన వీధిలో ఒక కుటుంబం అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారనుకోండి. ఆ కుటుంబం దురదృష్టవశాత్తు ఒక సంఘటనలో మొత్తం కుటుంబం కనుమరుగైపోయిందనుకోండి. ఇంతకంటే నేను డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్నవి ఇవన్నీ. అలా జరిగితే ఎంత దురదృష్టకరమో అని అనుకుంటాం కదా. అలాగే మరి ఈ భూమి మీద నివసిస్తున్న ఒక మొత్తం జీవజాతి కొన్ని కోట్ల, కొన్ని బిలియన్ల జనాభా కలిగిన ఒక జీవజాతి సమూలంగా నాశనమవుతుంది అనంటే దాని గురించి ఇంకొకటి అలా జరగకూడదు, ఇంకో జీవజాతికి అలాంటి ప్రమాదం రాకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే మాదిరి అని అన్నాము. మాదిరి క్వశ్చన్ పేపర్స్ని అందుకే ఉదాహరణగా చెప్పాను. ఈ మాదిరి అనేది ఏంటి, ఒక జీవజాతి ఏ విధంగా అంతరించిపోతుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనే దాన్ని నేను మాదిరి అని చెప్పాను. అంటే ప్రొసీజర్, ప్యాటర్న్, ఒక జీవజాతి ఎలా అంతరించిపోతుంది అనే ప్యాటర్న్ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఆ ప్యాటర్న్ ఇప్పుడు మనం ఎదుర్కొంటూ ఉన్నాము అన్నది మీరు ఎవరైనా గమనించారా? వీడియోస్ చెప్పిన తర్వాత మీకు అర్థమై ఉండాలి. శ్రద్ధగా పాటించి ఉంటే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఒక జీవజాతి పలుమార్లు కొన్ని లక్షల జనాభాను కోల్పోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు, చాలా అసాధారణమైన విషయం. ప్రకృతికి ఆ సదరు జీవజాతికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పచ్చు. యుద్ధంలో ఎప్పటికీ పైచేయి ఎవరిదే అవుతుంది అంటే శక్తివంతులదే అవుతుంది. ప్రకృతి శక్తివంతమైనదా, ఈ మానవ జాతి శక్తివంతమైనదా అని ప్రశ్నించుకుంటే ఎంత మాత్రమూ సందేహం లేదు, ప్రకృతిలో మనం ఒక చిన్న అణువంతనే ఉంటాము. కాబట్టి ప్రకృతిని ఎదిరించి మనం నిలవలేము. ప్రకృతికి అనుగుణంగా మనం నడుచుకుంటేనే మనం మనగలుగుతాము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ ప్యాటర్న్ దేన్ని సూచిస్తుంది అనంటే, దురదృష్టవశాత్తు ఇది చెప్పక తప్పదు, ఈ మానవ జాతి అంతమవ్వడానికి ఇంకా ఒకే ఒక్క స్టెప్ మిగిలింది అని చెప్పొచ్చు. ఆ స్టెప్ ఏంటి అనంటే ఉల్కలు భూమిని తాకడం. అంతే కదా. అనేక అంటువ్యాధులను చూసాము, జన్యులోపాలున్న మనుషుల్ని చూస్తూ ఉన్నాము, అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాము. ఇక మిగిలింది ఒకే ఒకటి, ఉల్కలు. ఇప్పటికే ఉల్కలు అక్కడక్కడ చిన్నపాటివి భూమిని తాకి కొంతవరకు నష్టం కలిగించినది తెలిసినదే చరిత్రలో. ఇంతటితో ఆగిపోయిందా అనంటే లేదో అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు గుర్తించిన విషయం ఏంటి అనంటే ప్రతి నెలకో 2 నెలలకో ఒకసారి ఈ ఉల్కలు అనేవి భూమికి కాస్త దగ్గరగానే వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాస్త భూమికి దగ్గరగా వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇకపై ఉల్కల ఈ గ్రహ శకలాల యొక్క తాకిడి భూమి మీద ఉండే అవకాశం ఉంది అని చెప్పే హెచ్చరికలే ఇవి.